హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి. మెగాస్టార్ చిరంజీవి వివాదరహితుడు. ఆయన ఎప్పుడు అలాగే ఉంటారు. కానీ ఆయన చుట్టూ వివాదాల ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయన గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చ సాగిస్తూనే ఉంటారు. ఆయన్ని ముగ్గులోకి లాగుతూ ఏదో విధంగా ఆయన పేరును తలచేవారు ఎప్పుడూ ఉంటారు. ఇక మర్యాదకు మారుపేరుగా చిరంజీవి ఉంటారు. ఆయన ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తారు, అంతేకాదు వారిని గౌరవిస్తారు కూడా. లేటెస్ట్గా చూస్తే చిరు మర్యాద మంచితనమే మరోమారు సోషల్ మీడియా వేదికగా వివాదానికి దారితీసేలా ఉంది. కొందరు సబ్జెక్టుగా చేసుకొని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఆయనకు తుఫాను బాధితులను ఆదుకునేందుకు సాయం పేరిట చెక్ను అందించారు. ఈ సందర్భంగా తన ఛాంబర్కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని శాలువాతో రేవంత్ సత్కరించారు. అదే సమయంలో చిరంజీవి రేవంత్ రెడ్డికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగాస్టార్ తనకంటే 12 ఏళ్లు చిన్నాయన రేవంత్ రెడ్డికి నమస్కరించారని, ఆ సమయంలో రేవంత్ రెడ్డి నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్న విజువల్స్ బయటకు వచ్చింది. దాంతో స్టార్ట్ అయింది రచ్చ. ఆనాడు ఏపీ సీఎం జగన్కి మెగాస్టార్ దండం పెడితే గొడవ చేశారని, ఇప్పుడు ఏమంటారని ఓ సెక్షన్ సోషల్ మీడియాలో దూకుడు చేస్తుంటే, మరో సెక్షన్ అయితే చిరంజీవికి రేవంత్ రెడ్డి శాలువా కప్పుతున్నారు కాబట్టి ఆయన 2 చేతులు ప్రతి నమస్కారానికి అవకాశం ఇవ్వలేదని సమర్థిస్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉందని, అప్పట్లో జగన్ బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉందని పోలికలు తెస్తున్నారు. కోరి మరీ జగన్ చిరంజీవి నుంచి దండం పెట్టించుకున్నారని నాడు నేడు అదే వాదనను మళ్ళీ తెస్తున్నారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న జగన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులంతా చిరంజీవి నాయకత్వంలో వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా చలనచిత్ర సమస్యలను చెబుతూ మెగాస్టార్ దండం పెట్టారు జగన్కి. అయితే జగన్ మాత్రం తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్తోనే 2 చేతులు కట్టుకొని నవ్వుతూ చూస్తున్నారు. ఆ ఫోటో బయటికి రావటం ఎంతో రచ్చైంది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యను అవమానించారు అని ప్రతి సభలో చెబుతూ ఉండేవారు. ఓ బలమైన సామాజిక వర్గం కూడా దీని మీద బాగా హర్ట్ అయింది. అయితే ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ చిరంజీవిని ఇంటికి పిలిచి జగన్ ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి సాధారణంగా ఆహ్వానించిన ఫోటోలు కూడా వచ్చాయి. తన ఇంట్లో విందును కూడా మెగాస్టార్కి జగన్ ఆ రోజున ఇచ్చారు. అయితే చెడు వెళ్ళినంతగా మంచి వెళ్ళదు కాబట్టి ఆ విధంగా జగన్ కోరి సినీ ప్రముఖుడు వయసులో పెద్దవారైన చిరంజీవి చేత నమస్కారం పెట్టించుకున్నారు అన్నది అప్పటికీ ఇప్పటికీ అంతా నమ్ముతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చిరంజీవికి దండం పెట్టడంతో పాత వివాదం కొత్తగా మిక్స్ చేసి మళ్ళీ సోషల్ మీడియా వారికి కొందరు తెరతీశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చిరంజీవి అక్కడ ఎదురుగా ఉన్న వారి వయసు చిన్న అయినా వారు సీఎం అన్న కారణంగా రెస్పెక్ట్ ఇచ్చి దండం పెడుతున్నారు. అయితే దాని మీద కూడా వివాదాలు చోటు చేసుకోవడంతో చిరు దండానికి ఓ దండం అన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. వివాదాలు అసలు ఇష్టం లేని మెగాస్టార్ విషయంలో ఇలా రచ్చ చేయడం ఎందుకు అంటే, ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు వారి మధ్య పోటీతత్వం ఇదన్నమాట. అందుకే ఆయా పార్టీలకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇలా రచ్చ చేస్తూనే ఉంటున్నారు. ఎవరు ఏమనుకున్నా మెగా దండం మాత్రం నిజంగానే అతిపెద్ద దండమే సుమా అని సెటైర్లు పడుతూ ఉన్నాయి.